గుంటూరులో నేడు సీఎం పర్యటన, పలు అభివృద్ధి పనులను ప్రారంభించే ఛాన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం, నేడు సిట్టు ముందుకు బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి. మత్తు పదార్థాలపై తెలుగు రాష్ట్రాల యుద్ధం, డ్రగ్స్ రహిత రాష్ట్రాలుగా మార్చే కార్యాచరణ. కడప జిల్లా బద్వేలులో భారీ అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్తో ఫర్నిచర్ షాప్లో చెలరేగిన మంటలు. అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ, తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో సోదాలు. నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్లతో సీతారామన్ భేటీ, బ్యాంకుల పనితీరు, ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్ష. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్, 4 రోజులు వర్షాలు కురుస్తాయని వార్నింగ్. దేశవ్యాప్తంగా ముంచెత్తుతోన్న వర్షాలు, కుండపోత వానలతో విలవిల్లాడుతున్న ఉత్తరాది. భారీ వరదలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం, పలుచోట్ల విరిగిపడ్డ కొండ చర్యలు. కైలాస మానస సరోవర్కు చేరిన తొలి బ్యాచ్, 5 ఏళ్ల తర్వాత యాత్ర పునః ప్రారంభం. గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు, వైమానిక దాడిలో మరో 18 మంది మృతి. ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు బుమ్రా దూరం, కఠిన సవాలును ఎదుర్కోనున్న టీమిండియా.